హలో చందన, హాయ్ రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చడయో సామి. Oh, really? Fantastic. Marvelous. జూమ్. ఇప్పుడు చెప్పండి సార్ బిహైండ్ స్టోరీ. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి వ్లాగ్స్. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం భరించండి. అండ్ ఈ రోజు నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజు జానకి కలగలేదు. ఎందుకంటే ఈ రోజు మన వ్లాగ్ లో మీరు జానకి కలగలేదు టీం మొత్తాన్ని మళ్ళీ చూడబోతున్నారు అనమాట. ఎస్, దిస్ ఈజ్ ఏ జానకి కలగలేదు రీయూనియన్, అది కూడా రాశి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అందుకే నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అమరాన్నని, ప్రియాంక అక్కని, కాదు రామాబాబు గారిని, జానకి అక్కని, మల్లిక అక్కని, విష్ణుబాబు గారిని, నేహల్ వెన్నెలాని, ఇలా అందరినీ మనం ఈరోజు కలవబోతున్నాము. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికైతే నేను అలా నడుచుకుంటూ విష్ణక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మా ఇంటి పక్కనే విష్ణక్క వాళ్ళది కూడా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ జానకి కలగం లేదు. ఇట్ వాజ్ అయిపోయి కూడా 4-5 months అవుతుంది కదా. సో అందరం ఒకటేసారి అందరినీ కలుస్తున్నారు. ముఖ్యంగా రాశి అమ్మని, అనిల్ సార్ని, వీళ్ళందరినీ కలవబోతున్నాను. సో అందుకనే ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాస్ ఆ రోజుల్లో జానకి కలగం లేదులో మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు, మీకు కూడా తెలుసు. సో అలాంటి టీం మొత్తాన్ని మళ్ళీ కలుస్తున్నాం అని అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అండ్ కొన్ని మెమరీస్ కూడా చెరిష్ చేసుకోవాలి. ఇప్పుడైతే విష్ణక్క దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ దాని తర్వాత రాశి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఎన్ని దినాలైందే నేను చూసి, నువ్వు లేక ఇన్నాళ్ళు ఏడిచిన, ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయింది. ఈ మధ్యన ఈవిడ గారు కొంచెం కొత్త సీరియల్స్ చేయడము, దాని తర్వాత కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయిపోవడం వల్ల అలా చేశారనమాట. అదేంటి అని మీరు కమెంట్స్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రాశి అమ్మ హౌస్ కి. బాయ్ బాయ్. హలో చందన, హాయ్ రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. A few moments later. హలో హలో హలో. ఎవరు మలయాళం అడిగింది? మలయాళం అన్నా. చూసిన వాళ్ళందరూ రాష్ట్రంలో ఇలా ఉంటారని చెప్పడం. సో కానీ ఇలాగే ఉంటారు, ఇంతే సింపుల్ గా వస్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రోజు రాశియమ్మ చేసిన వంటలు మేము తినబోతున్నాం. అన్ని రాశియమ్మ చేశారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కడికి వచ్చినా మా అక్కకి ఫుడ్ సర్వింగ్ మాత్రం తప్పదన్నమాట. నేను పెడితేనే అందరు తిన్నట్టుంటుందంట. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కౌరద్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్, న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్ టు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.
అన్న ఆవేశపడుతున్నారు చెప్పండి. యా ప్లీజ్. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. నీకు ఇప్పుడు బేసిక్గా విషయం మనం ఇంతో వీడియో ప్లాన్ చేయాలి. అది ఖచ్చితంగా అది వినిపించదు. పాపం ఎడిటర్ ఇబ్బంది పడతాడు మళ్ళీ. అయ్యయ్యో సారీ ఎడిటర్ గారు. సరే ఇప్పుడు మనం మలయాళం అన్నతో వీడియో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా, అది ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం డిస్క్రైబ్ చేయండి. నేను చెప్తా ఆయనతో వీడియో చేస్తే ఎలా ఉంటుంది. సో బేసిక్లీ ఇంత నాకు చాలా అనుబంధం ఉందన్నమాట. నేను ఎలా చేస్తాను ఓవర్ టు నిఖిల్ అగైన్. సో బేసిక్లీ ఏంటంటే మలయాళం మనకు కాల్ చేసి అన్న మీ ఇంటర్వ్యూ కావాలి అంటే బ్రదర్ మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి అంటాడు. అక్కడ ఏంటన్నా అని అడుగుతాం. సో వెళ్తాం. వెళ్ళి చూసిన తర్వాత బండి ఎక్కండి. బండి ఎక్కడం ఏంటన్నా అంటే వీడియో ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను కదా మీరు బండి ఎక్కండి చెప్తాను. ఎక్కడికంటే నాకు మాత్రం ఏం తెలుసు అంటాడు. అలా తీసుకొని కొండల్లోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి చెట్ల మధ్య అలా క్యాంప్ సెటప్ లాంటివి ఏర్పాటు చేసి మంచి ఫాగీ సెటప్లో మంచి ఫుడ్తో పాటు వీడియో చేస్తాడు అన్నమాట. ఫుడ్ ఇంపార్టెంట్. నాకు చాలా క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా ఫుడ్తోనే విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. చూసి వాళ్ళు నీకు తిండిపోద్దని ఫిక్స్ అయిపోతాయి. అది నిజమే. ఎందుకంటే ఏ వీడియోలో ఉన్నా మనం ఫుడ్ గురించి మాట్లాడుతుంటే ఏ వీడియో నమస్కారం నేహల్. చాలా రోజుల తర్వాత చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటి, వాట్ ఆర్ యువర్ అప్డేట్స్? ఇంట్లోనే ఉంటున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, ఇంటికి వస్తున్నాను అంతే. చెప్పండి సార్, తిడుతున్నారు కదా. సరే ఓవర్ టు నేహల్. చెప్పు నేహల్. ఇన్స్టాలో నీ సాంగ్స్ అన్ని చూస్తాను, యూట్యూబ్లో వచ్చిన సాంగ్స్ అన్ని చూస్తాను, చాలా బాగా చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం వస్తుంది అంతే, ఇంకా అయిపోయింది. అదేంటది అంతే, అన్నీ అప్పుడప్పుడు అలా టచ్ చేస్తూ వచ్చాయి. చూడండి అక్కడ ఏముందో. ఎలా ఉంది? మీరు అదర కొట్టారు. అద్భుతంగా రీల్ చేశారు. థ్యాంక్ యూ. మాకు ఏంటిది అన్నారు. పిచ్చండి ఇది. 6.5 hours later. వచ్చాడయ్యో స్వామి. Exactly. Oh, really? Fantastic. Marvelous. I'm buying a new flight. Actually, I have flight. She's using that for college. Next evening time she is using for school. ఇప్పుడు దాని అది షేర్ ఆటో చేసింది కాబట్టి కొత్త ఫ్లైట్ కొన్న తర్వాత పోదమ్మా. అడ్వాన్స్ ఇచ్చాను, రన్వేలో ఉంది, తెచ్చుకోవాలి. సార్
అన్నా సార్ ఇది జూమ్ 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 జూమ్. ఇప్పుడు చెప్పండి సార్ బిహైండ్ స్టోరీ. ఏం లేదు, పక్కన చూస్తుంటే వెళ్ళి కలిసిందంట. బిగ్ బాస్ చూస్తారా అంటే అఫ్కోర్స్ చూస్తానంట. చూసానమ్మా అన్నారంట. చాలా అనుకున్నాను. మీరు సూపర్ స్టార్ సార్. మీరు ఎవరికి తెలియదు సార్. చెప్పండి, ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్. మీరు తెలియకపోవటం ఏంటి? ఎవరికైనా తెలుస్తారు మీరు. సో ఫైనల్లీ జానకి కళ్యాణ్ లేదు సెలబ్రేషన్స్ అయిపోయాయి. మా అమరన్న కొంచెం లేట్ గా వచ్చాడు, అందుకని సో అన్న నీకు ఎలా అనిపించింది ఈ రియూనియన్? కొంతమంది మనకి రీయూనియన్ ఏం లేదు, మనం ఎప్పుడు యూనియనే. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నువ్వు వచ్చే టైంకి చాలా మంది మిస్ అయ్యారు, బట్ స్టిల్ మనం చాలా మంచిగా పర్సనల్ టాక్స్ అన్ని మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకున్నాం కదా. సో మనం ఇలాగే ఇంకా కలిసి అలా జీవితం పొడుగుతూ సాగాలని కోరుకుంటున్నాను అన్నమాట సంగతి. సో ఈ బ్లాగ్ కి ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, గంట కొట్టుకోండి ఖచ్చితంగా. బై బై, టాటా.